సన్నిధానానికి చేస్తున్న ప్రభువుకు ప్రియమైన మీ అందరికీ, నాతోటి దాసులకు, మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమ, దేవుని దాసులు వేణుబాబు గారు గ్రీటింగ్ తెలియజేశారు. వారు గ్రీటింగ్ తెలియజేసిన ఆ యొక్క గ్రంథములను మన మాటలు ఈరోజు ధ్యానించుకున్నామండి. ఆయన దేని గురించి చెప్పారండి? జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఆయన గ్రీటింగ్ తెలియజేశారు కదండి. ఇదే రోజు 2025 సంవత్సరాల క్రితం లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభువు యేసుక్రీస్తు వారు ఇదే రోజున ఆ యొక్క యెరూషలేములో రాజుగా అభిషేకం ఉందన్నాడు. రాజుగా ఆయన అభిషేకం పొందాడు ఇదే రోజున. ప్రియమైన సంగమా, ఆయన రాజుగా అభిషేకం పొందిన యొక్క విషయాన్ని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రవక్త దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించారు, లేక పలికిన మాటలందరి. ఆ మాటలోని పరమార్థం మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దామండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనము. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై గాడిద పిల్లలు ఎక్కి నీ అద్దకు వచ్చుచున్నాడు. సరిపోతున్నాను ప్రియమైన సంగమా. ఇప్పుడు సమయం 5:49 అయింది. 40 నిమిషాలు నేను వాకింగ్ చెప్తాను. 40 నిమిషాలు అయిన వెంటనే మీరు నాకు తెలియజేయండి, నేను ఆఫ్ చేస్తాను. ఓకేనండి? యాక్చువల్గా గంట పైన ఉంటుంది, 40 నిమిషాలు ఆఫ్ చేస్తారు కాబట్టి తెలియజేయాలి నాకు. ఏమండి, ప్రవక్త ఇప్పటికీ 2025 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన ప్రభువు ఏమండి రాజుగా ప్రపంచ మానవాళ్ళని రక్షించడానికి, ప్రపంచ మానవాళ్ళని ఏలటానికి, పరిపాలించడానికి రాజుగా భూమి మీద అభిషేకం పొందాడు ఆయన. అలాగూ అభిషేకం ఆయన పొందుతాడని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము ప్రవక్త దేవుని ఆత్మతో నిండి పలికిన ఈ మాటలు. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి అని ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. సీయోను నివాసులు అనబడిన యూదుల్లో, యెరూషలేము నివాసులు అనబడిన ఇశ్రాయేలు జనాంగములో ఏమి లేదు అని అంటే సంతోషం లేదు. ఏమి లేదండి? సంతోషం లేదు, ఆనందం లేదు. వారి జీవితంలో దుఃఖం. వారిని శత్రురాజులు పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ ఆనందం లేదు, సంతోషం లేదు. అవండి వారికి విడుదల లేదు. అందుకే ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమంటే సీయోను నివాసులు అనబడిన యూదులతో, యెరూషలేము నివాసులు అనబడిన ఇశ్రాయేలు జనాంగంతో ఆయన చెప్తున్నాడు, బహుగా సంతోషించుడి, ఏమండి ఉల్లాసంగా ఉండి ఆనందించమన్నాడు, సంతోషం పడమన్నాడు. ఆ వార్త ఆయన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా ఏ మాట అయినా పలికించినట్లయితే అది నిరంతకము కాదు, ఆయా సమయంలో అది తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కాల సమయంలో దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఎప్పుడు జరగాలో, ఎప్పుడు కావాలో ఆ సమయంలో దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వీరికి ఆనందం లేదు, సంతోషం లేదు. వారిని విమోచించడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించి వారి జీవితంలో ఆనందము కలగజేయడానికి ఆయన ఈ లోకానికి, ప్రభువుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఆయన గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఆయన అలాగూ సీయోను నివాసులు లేక యెరూషలేము నివాసుల్లో ఆనందం ఇవ్వడానికి, సంతోషం ఇవ్వడానికి ఆయన గలిలయలోని నజరేతు నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేముకు ప్రయాణమై యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. కాబట్టి ఆ విషయము మార్కు సువార్త 10:32 రాయబడింది. చూడండి, మార్కు సువార్త 10:32 ఆయన ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళిచుండి. అవునండి. ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత 53 ఆయన అంటున్నారు. చూడండి, 10:53 ఇదిగో మనం యెరూషలేముకు వెళ్ళిచున్నాము శిష్యులతో అన్నమాట అండి. అవండి
ఏమంటే మార్కు వార్తలో 10:32 వారి ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళి ఉండేది. 53 వచనంలో ఏమన్నా రాయబడిందంటే, ఇదిగో మనము యెరూషలేముకు వెళుచున్నాము అని ప్రభు సెలవిస్తున్నారు. యెరూషలేముకు వచ్చారు ఆయన. యెరూషలేముకు వచ్చినప్పుడు ఏమంటే యెరూషలేముకు వచ్చినప్పుడు సాధారణంగా ప్రభు గలిలయలోని నజరేతు నుండి 120 కిలోమీటర్లు ఉన్న యెరూషలేముకి ఆయన వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. ఈసారి వచ్చింది చివరిసారి. ఈసారి ప్రభు వచ్చింది చివరిసారి. ప్రభు వచ్చినప్పుడల్లా కూడా ఆయన ఎక్కడుండేవాడండి? ఎక్కడుండేవాడు ప్రభు వచ్చినప్పుడల్లా? మరియా, మార్తా, లాజరు వాళ్ళ ఇంట్లో ఆయన ఉండేవాడు. ఆయన అక్కడుండి యెరూషలేము అంతా సువార్త ప్రకటించి మరియా, మార్తా వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఆయన ప్రేమించిన వారు ఆయన శిష్యులు చేర్చుకున్నారు ప్రియమైన సంగమ. అలాగూ అక్కడికి వచ్చిన తర్వాత ప్రియమైన సంగమ, అక్కడికి వచ్చిన తర్వాత యెరూషలేముకి సమీపించిన తర్వాత ప్రియమైన సంగమ, యెరూషలేముకి 2 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది. దాని పేరు బేతనీ అనే గ్రామం. మార్చి 11:11 రాయబడి చూడండి. వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న 11 మార్చి 11 ఒకటేనండి ఏమండి. అప్పుడు వారు యెరూషలేముకు వచ్చేటప్పటికి ఏమంటే శిష్యుల్లో ఇద్దరు చూసి ఆయన ఏమంటాడంటే, ఏమంటాడు ఆయన? దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు ఇలా చేస్తున్నారని మిమ్మల్ని అడిగినేడలా అది ప్రభువుకు కావాలని చెప్పుడి. తక్షణమే అతడు దాన్ని ఇక్కడికి తోలి పంపమని చెప్పి వారితో పంపాడు. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడింది. దాన్ని విప్పుచుండగా అక్కడ నిల్చున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగి, అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారి పోయించిరి. సరిపోతుంది. వాళ్ళు యెరూషలేమును సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బేతనీ అనే గ్రామంలో వారు వచ్చారంట. బేతనీయే అని ప్రియమైన సంగమ, బేత్పగే అనే పేరుకు పచ్చి అంజూరపు ఇల్లు అని అర్థపడుతుంది. పచ్చి అంజూరపు ఇల్లు బేత్పగే. ఏమండి? బేతనీ అంటే బీదలహీనమైన అంచివేయబడిన ఇల్లు అని అర్థపడుతుంది ప్రియమైన సంగమ. ఇది యెరూషలేమునికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 చిన్న గ్రామాలు. అయితే ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ధనవంతులు ప్రత్యేకమైన వారు ఉన్నారు. పట్టణానికి వెలుపల ప్రియమైన సంగమ, వీరు అనపబడిన వారు లేక బలహీనులు ఉండే ప్రదేశం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ గ్రామంలో ఉన్న మార్తా మరియా ఏమంటే లాజరు దగ్గరికి ఎక్కువగా ప్రభు వస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకరమైన విషయం అండి. ఏమండి? ఆశ్చర్యకరమైన విషయం. ఈ వీరి దగ్గరికే ప్రభు తన శిష్యులతో పాటు వస్తూ ఉండేవాడు. ఆయన తన శిష్యులతో పాటు వస్తూ ఉండేవాడు. సాధారణంగా ఏమండి గొప్పవారు అనుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఏమండి బలహీన దగ్గరికి వెళ్ళరు, లేని వారి దగ్గరికి వెళ్ళరు. ఏమండి అంచువేయబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, దరిద్రుల దగ్గరికి వెళ్ళరు. కానీ మన యేసయ్య అలాంటి వాడు కాదండి. మన యేసయ్య హృదయాన్ని చూసే దేవుడు, ప్రేమించే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంత గొప్ప యెరూషలేము పట్టణం ఎదురుగా ఉండగా ఆయన ఎక్కడ ఉండేవాడు అంటే మార్తా మరియమ్మ వాళ్ళ దగ్గర ఉండేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వారే ఆయన ప్రేమించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవునండి. అది ఆ ఎదురుగా మార్తా మరియమ్మ వాళ్ళ ఇంటి ఎదురుకొండ గ్రామమే బేతనీ గ్రామం. ఆ బేతనీ గ్రామం దగ్గరికి 2 శిష్యులు పంపించి, మీరు ఏమంటే ఆ గాడిద అక్కడ కట్టబడి ఉన్న గాడిద ప్రభువు కావాలి, ఇప్పుడు తోలుకునండి వారందరినీ పంపిస్తే వారందరూ వెళ్ళి ప్రభువు చెప్పినట్టుగానే కట్టబడిన గాడిదను వారు ఇప్పుతుండగా ఆ యొక్క గాడిద యొక్క యజమానులు వాళ్ళు వచ్చి, మరి ఎందుకు ఇప్పుతున్నారంటే ఇది ప్రభువుకి కావాలను అని వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఏం చేశారటండి?
సరిపోతారు. తక్షణమే ఇచ్చేసారట ఆ గాడిద పిల్లని. ఏమండి, గాడిద పిల్లని పోయి చూసినట్లయితే ప్రియమైన సంగమా, ఇప్పటికీ ఈ విషయం రాయబడింది ఎప్పటికంటే ఇప్పటికీ 2025 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అండి. మరి ఆ కాలంలో మనుషులు ప్రయాణం చేయడానికి ఏముండేవి కాదు. నా చిన్నప్పుడే పల్లెటూరులో సైకిళ్ళు ఉన్నాయండి. సైకిల్ ఉండేవి. అప్పుడప్పుడు అంబాసిడర్ డోర్ కనిపిస్తుండేది. అంబాసిడర్ కారు కనిపిస్తూ ఉండేది. అవునండి, గృహానికి ఒక సైకిల్ ఉంటుండేది. నేను ఒక డొక్కు సైకిల్ వేసుకుని వెళ్తూ ఉండేవాడిని. అయితే కార్లు అయినా మన సైకిల్ అయినా కూడా వెళ్ళడానికి దారి కావాలి. కానీ ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితము దారిలే లేవు. ఏమండి, ఆ సమయంలో మనుషులు ఎక్కువగా ఉపయోగించేది ఏమిటంటే బరువులు మోయడానికి గాడిదలు. ఏమండి, ఆ గాడిద చాలా ఉపయోగం, చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి గాడిదని తన శిష్యుల్ని పంపించి, గాడిద కావాలని ప్రభు తన శిష్యులు పంపించాడు. అయితే వారికి ఉపయోగమైన గాడిద, ప్రాముఖ్యమైన గాడిదని ప్రభువు కోసం వాళ్ళు ఇచ్చేసారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుతోలు పంపించేశారట. ఇక్కడ మనకి గొప్ప విషయం మనకి ఆ పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. అవునండి, పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. అందరూ ఇచ్చేవారు ఉండరండి. అందరూ ప్రభు కొరకు ఇచ్చేవారు ఉండరు. అందరూ ప్రభు కొరకు విశాల హృదయం ఉండదండి. ప్రియమైన సంగమా, కొంతమంది మాత్రమే ప్రభు కొరకు చేస్తారు. కొంతమంది మాత్రమే ప్రభు కొరకు తమ హృదయాలు తెరిస్తారు. ఏమండి, ఎవరైతే హృదయాలు తెరిస్తారో, ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో, ప్రభు కొరకు తమకు ఉన్నదంతా కూడా సపోర్ట్ చేస్తారో ప్రభుకు తెలుసు. అలాంటి వారి దగ్గరికే పంపిస్తారు. అప్పుడప్పుడు సంఘానికి కావాల్సిన అవసరం గురించి చెప్పినప్పుడు అందరి ముందుకు వస్తారండి. అందరి ముందుగా వస్తారంటారా? అందరి ముందుకు రారండి. మరి ఉదాహరణకి అందరూ కూడా ప్రభుని చేర్చుకుంటే అక్కడ ఆయన నజరేతులో నుండి 120 కిలోమీటర్లు ఉన్న యెరూషలేముకు వస్తున్నప్పుడు, ఏమండి, ఈ లాజరు, మార్త మరి ఇంటి దగ్గరే ఆయన శిష్యులు ఆయన ఎందుకు ఉండేవారు? ఎంత పెద్ద యెరూషలేము పట్టణంలో ధనవంతులు ఉన్నారే. ఏమంటే వారు ఎవరైనా కనుక చేర్చుకుని ఆయనకి గిన్నెడు చల్లీలు ఇస్తే తప్పనిసరి పరిశుద్ధంలో రాయించేవాడు ఆయన. ఒక పూట భోజనం పెడితే రాయించేవాడు ఆయన. పరిశుద్ధంలో అంటున్నారు కదా, గిన్నెడు చల్లీలు ఇస్తే ప్రతిఫలం మీరు కోల్పోరని చెప్పి. మరెవరు చూడలేదు, మరెవరికి విషయాల్లో హృదయం లేదు. అయితే ఆయన ఎక్కడున్నాడు? ఆయన అణిచివేయబడిన వారి దగ్గర ఉన్నాడు. దరిద్రులు అనబడిన వారి దగ్గర ఉన్నాడు. ఆయన ఎవరైనా లోకరక్షకుడు, సర్వాధికారి అయిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రభువుని చేర్చుకునే హృదయం, ప్రభుకి ఇచ్చే హృదయం, ప్రభుని చేర్చుకునే హృదయం ఎవరికైతే ఉంటుందో వారితో ఆయన ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మనం మీకు అందరికీ తెలిసిన వాక్యం జ్ఞాపకం చేస్తున్నాం. యెషయా గ్రంథం 57:15 మహాధరుడైన దేవుడు ఎలా శ్రమిస్తున్నాడు? ఆ మహాధరుడును, మహోన్నతుడును, పరిశుద్ధులను, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్త పెట్టుకోవాలండి. ప్రభువుకు తెలుసు ఎవరు ప్రభు కొరకు తమ హృదయాన్ని తెలుస్తారు. ప్రభువుకు తెలుసు ఎవరు ప్రభుని చేర్చుకుంటారు. ప్రియమైన సంగమం, అందుకే ఆయన అక్కడ అంచబడిన వారు, బీదలు, హీనమైన అంచవేయబడిన బేతనే గ్రామంలో యెరూషలేముకు బయట ఉన్న ఆ యొక్క బీదల దగ్గరే లోకరక్షకుడు, సర్వాధికారి అయిన దేవుడు తన శిష్యులతో పాటు బస చేస్తూ వారి చిన్న ఆతిథ్యం తీసుకునేవాడు. బహుశా వారి ఇంట్లో ఏముండకపోవచ్చు, కానీ ఆయన ప్రేమించే హృదయం ఉంది. ఆ ప్రేమించే హృదయంతో ఆయన గంజిల్ని పెట్టుంటారు. వాళ్ళు దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది చాలండి. పంచపక్ష పరమాన్న అవసరం లేదు, బిర్యానీ అవసరం లేదు. మంచి హృదయంతో గంజిల్ని ఇస్తే చాలు. గంజానం తింటే కడుపు నింటుందన్నారా? నింటుందా లేదండి? నా చిన్నప్పుడు నేను గింజనం తిని కడుపు నింపుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవండి నింటుంది. అవండి మన ఆకలి తెచ్చుకోవచ్చు, కానీ సంతోషంతో, ఆనందంతో
గిన్నెడు గింజైనా కూడా అది అమృతంలో ఉన్న దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ బేదనిచ్చే ఆ యొక్క ఆతిథ్యం ఆయనకి చాలా గొప్పగా దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన దగ్గర ఉన్నాడు ఆయన ఏమండి ఎవరినైతే తన అభిషేకం వరకు గాడిద పిల్ల కావాలని శిష్యుకు పంపితే వాళ్ళు ఏం చేశారట ఆయనకి ఇచ్చారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ గాడిద గల వ్యక్తి మనసు ఎంత గొప్పదో చెప్పండి ప్రియమైన సంగమం. అదే విధముగా పూర్వకాలంలో ఇప్పటి వరకు ఇదే విషయాలు దేవుడి పిల్లలకి చెప్పబడుతూ ఉంది. ఎందుకంటే దేవుని పరిచర్య చాలా ప్రాముఖ్యం అండి. దేవుని పరిచర్యకి సపోర్ట్ చేయాలి. ఈ లోకంలో మనుషులందరూ మారాలంటే దేవుని వాక్యం ద్వారానే మారాలి. దేవునికి విధేయులుగా ఉండాలి. వారు దేవుడికి ఇష్టమైన పిల్లలుగా మారాలనే వాక్యం. ఆ వాక్యం కొరకు చాలామంది వారికి ఉన్న దాంట్లోంచి సంఘాల్లో పరిచర్యకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు మారకూడదండి. ప్రతిదీ కూడా ఆయన లెక్క రాసి పెట్టుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి పూర్వకాలం మనం చూసినట్లయితే ప్రభువు యేసు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారు విస్తారంగా ప్రభువుకి సేవకి ఇచ్చారట. వారక్కర కొలిది కూడా వారికి ఉన్న చాలా స్థిరాస్తులు అమ్మేసి ప్రభు సేవకి ఇచ్చారట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనంలో రాయబడి ఉందండి. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని దేవుడికి స్తోత్రం కలుగును గాక. 40వ వచనంలో ఇదియు గాక తమ చరాస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొద్దికి పంచి పెట్టింది. దేవుడికి స్తోత్రం కలుగుగా. ప్రతిరోజు దేవుని పరిచర్యలో వారు గొప్ప విశ్వాసంతో వారు కొనసాగుతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క గాడిద పిల్లను ఆయన దగ్గరికి తోలుకొచ్చారు. మార్కు సువార్త 11:7. వారు ఆ గాడిద పిల్లని యేసు వద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దాని పైన వేయగా సరిపోతున్నారు. ఈ విషయము మళ్ళా ఆ క్రీస్తు పూర్వ ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటలను మత్తయి గారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనంలో మళ్ళా ఆయన తెలియజేస్తున్నారు. చూడండి, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిద నీకి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అని దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే సియోను లేక యెరూషలేము యొక్క యూద జనాంగములో నూతన ఆనందం, నూతన సంతోషం ఉండాలి. ఆయన రాజుగా ఎలా వస్తున్నాడట? సాత్వికుడికి వస్తున్నాడట. ఆయన రాజుగా వస్తున్నాడట. ప్రియమైన సంగమా, ఈయన రాజు అంటారా? ఇదిగో నీ రాజు అని రాయబడుతుంది. ఇది రాజా చెప్పాలి మనం. దేవుడికి స్తోత్రం అందరి నోటి మీద ఉండాలి. ఎందుకంటే మన రాజు ఆయనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన రాజు ఆయనే 100%. ఆయన రాజ్యములో మనం ఉండబోతున్నాం. రక్షింపబడిన మనం అందరం కూడా ఆయన రాజ్యములో మనం ఉండబోతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవును, ఈయన రాజే. ఈయన పుట్టినప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజించటకు మేము వచ్చింది అని వారు చెప్పారు. మత్తయి సువార్త 2:2 వచ్చిన విషయం మనం చూడగలుగుతాం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపు వచ్చేది బండి సరిపోతుంది. ఈయన రాజే. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ రాజు గురించి ఇంకేం రాయబడిందంటే ఆ ప్రభువు యేసుక్రీస్తుని పిలాతు శిక్ష వేయడానికి ఆయన ఎదుట ప్రభువు యేసుక్రీస్తు ఉన్నప్పుడు పిలాతు ఆయన అడుగుతాడు, ఎన్నో మాట్లాడుతున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు మరి ఏ సమాధానం? అప్పుడు ఆయన అంటారు, నీవు రాజువా? యోహాను సువార్త 18:37 వచనంలో రాబడింది. అందుకు పిలాతు, నువ్వు రాజువా ఆయన అడుగుగా ఆయన నువ్వు అన్నట్టే నేను రాజునే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను రాజునే అని చెప్తాడు. మిగతా విషయాలకు ఏ నాటికి కూడా ఆయన సమాధానం చెప్పడం. ఎందుకంటే అన్యాయంగా శిక్షింపడుతున్నాడు కానీ ఆయన లోకానికి వచ్చిన రాజు. అందుకే నేను రాజునే. అయితే ఎలాంటి రాజు అతను చెప్తున్నాడు? ఈ లోక సంబంధమైన రాజులు
ఈ లోక సంబంధమైన ధనము కొరకు, అధికారం కొరకు ప్రాపలాడుతూ ఉంటారు. అది క్రమమైన అక్రమమైన ఈ లోక సంబంధమైన అధికారం కొరకు, రాజ్యాల కొరకు, ధనం కొరకు పోరాడుతుంటారు. అందుకని ఆయన అంటాడు కదా, నేను రాజుని 18:36లో యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైన కాదు, ఈ లోక సంబంధమైన రాజ్యం అలాంటిదే. అధికారం కొరకు ప్రాపలాడేది మనం చూస్తున్నాం కదా. ఈరోజు అధికారం కొరకే దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. ప్రియమైన సంగమా, ఇలాంటి రాజ్యము నాది కాదు. ఒకవేళ ఆ యొక్క రోమ సామ్రాజ్యం కనుక ఈయన రాజు అయిపోతాడేమో, మా సామ్రాజ్యాన్ని అంతా కూడా తీసుకుంటాడని భయపడనా అవసరం లేదని చెప్తున్నాడు. ఈ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము. కావండి, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదట. ప్రియమైన సంగమా, ఆయన రాజ్యము సాత్వికమైన రాజ్యము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ గల రాజ్యము, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆ రాజ్యము గురించి ప్రకటన గ్రంథంలో ముందుగానే దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఆ రాజ్యం గురించి ప్రకటన గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో, అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయాను, సముద్రము ఇక్కడ లేదు. సరిపోతుందండి. ఆ రాజ్యము అంటే ఈ లోక సంబంధం కాదు, కొత్త రాజ్యము, నూతన రాజ్యము. ప్రియమైన సంగమా, అంతా కూడా కొత్తదే. ఆ కొత్త రాజ్యానికి రాజు ఈయన. ఆ రాజ్యం ఎలా వస్తుందంటే, ఒకనాడు దేవుడు ఎలాగైతే వాక్కు ద్వారా ఈ లోకాన్ని సమస్తాన్ని సూచించాడో అలాగూ మళ్ళా కొత్త రాజ్యాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ప్రకటన గ్రంథం 21వ విషయం రాయబడి ఉంది. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమారుల మీద సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసి దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను గారి దర్శనంలో చూస్తున్నాం. ఆ నూతన రాజ్యం, కొత్త రాజ్యం, ఆ రాజ్యానికి రాజు అండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యానికి రాజు అయినా కాబట్టి ఆ రాజు అలాంటి రాజు, అలాంటి ప్రభువు ఏమండి దేని మీదకి వస్తున్నాడు, దేని మీద ఎక్కి వస్తున్నాడట. కాబట్టి గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు. రాజులు సాధారణంగా దేని మీద ఎక్కి వస్తుంటారండి? గుర్రాల మీద వస్తారు, కాబట్టి ఏనుగుల మీద వస్తారు, రథం మీద వస్తారు. మరి ఈ రాజు ఏంటి? గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్నాడట. అంటే ఈ రాజు గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్నాడు అంటే మన రాజుకి, మన పరిపాలించే రాజుకి 3 సుగుణాలు ఉన్నాయండి. ఏమండి? ఆ జకర్యా గారు ద్వారా ప్రవక్త తెలియజేస్తున్న మాటలు ఏమండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును. 9:9 రేపటి జకర్యా గారు, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై దేవుడికి స్తోత్రం కలుగును. 3 సుగుణాలు కలిగిన రాజు మన రాజు. 3 సుగుణాలు కలిగిన రాజు. ఇలాంటి సుగుణాలు ప్రపంచంలో ఎవరికి ఏ రాజుకి లేవండి, ఏ రాజుకి లేవు. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించినప్పుడు దావీదుకి దీంట్లో కొన్ని గుణాలు ఉన్నాయి. దావీదు రాజు కొన్ని గుణాలు ఉన్నాయి. అంటే దావీదు రాజు నీతిగా పరిపాలన చేశాడు. అందుకనే మిగతా రాజులు పరిపాలన చేస్తున్నప్పుడల్లా కూడా దావీదు రాజు జ్ఞాపకం చేసుకునేవాడు. నా దాసుడైన దావీదు వల్లే ఇతర మనసు ఉంది, లేకపోతే నా దాసుడైన దావీదు వల్లే వీళ్ళు పరిపాలన చేయట్లేదు, వీళ్ళు పరిపాలన చేయలేదు, ప్రజలు చూడట్లేదనే మాట వచ్చింది. ఈ రాజు నీతిపరుడట, యథార్థపరుడు. అవండి నీతిపరుడు, యథార్థపరుడు. నీతి గల రాజ్యంలో అందరికీ న్యాయం జరుగుతుందండి, అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరు బలహీనులు ఉండరు, ఎవరు దరిద్రులు ఉండరు, అందరికీ సమానమే. మరి ఈ రాజ్యాలలో, ఇప్పుడున్న రాజ్యాలలో అందరికీ సమానం ఉందంటారా? పేదవాడు ఉన్నాడు, ఆకలితో అమడించేవారు ఉన్నారు. ప్రియమైన సంగమా, అంతేకాకుండా ఈ రాజ్యాలు భక్షించే రాజ్యాలు, మనుషులు చంపే రాజ్యాలు ఈ రాజ్యాలు. కానీ ఆయన రాజ్యం అలాంటిది కాదు, అందరికీ సమానం, అందరికీ సమానం, అందరికీ సమానమైన న్యాయం. అలాంటి నీతిపడిన రాజట. అంతేకాకుండా రక్షణ గలవాడును, రక్షించేవాడు, భక్షించేవాడు కాదు.
అధికారం కొరకు రక్షించేవాడు కాదండి. రక్షించే రాజు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రక్షించేవాడు, ప్రాణం పెట్టే రాజు. ప్రాణం పెట్టడానికి ఈయన భూమి మీదకి వచ్చి ఆఖరుపు రక్తపు బొట్టు వరకు కూడా ఆయన పిల్లల వరకు కాచిన రాజు. అబ్బా, ఇలాంటి రాజు మనకు రాజుగా ఉంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొద్దిగా ఉండదండి, మహానందం కదా, మహాసంతోషం కదా. అందుకే ప్రభు అన్నాడేమో, బహుగా సంతోషించండి, బహుగా ఆనందించడండి. ఏమండి, ఈ రక్షణ గలవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు. అవునండి, మనం ఆధారపడదగిన వాడు ఈ రాజు. అంతేకాకుండా దీనుడు, తగ్గించుకునేవాడు, హెచ్చించుకునేవాడు కాదు, తగ్గించుకునేవాడు. ప్రియమైన సంఘం, అందుకే గుర్రాలను కోరుకోలేదు, రథంలో కోరుకోలేదు, ఏనుగులను కోరుకోలేదు. ఆయన దేని మీద వస్తున్నాడంటే గాడిద పిల్ల మీద వస్తున్నాడు. దేని మీద వస్తున్నాడు ఆయన? గాడిద పిల్ల మీద. దేవుడై గాడిద పిల్ల మీద వస్తున్నాడు ఆయన. ప్రియమైన సంఘం, ఏమండి, గాడిద పిల్ల మీద ఎందుకు వస్తున్నాడు ఆయన? ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహక పసిపిల్ల అయిన గాడిదను ఎక్కి నీ అందుకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి. ఎందుకు వస్తున్నాడంటే, పూర్వకాలంలో దేవుడు భూమి మీద కనుక ఏదన్నా ఎవరికన్నా రాజ్యం అనుగ్రహించాలంటే అది దావీదు తర్వాతే. అది దావీదు సింహాసనాలు పేరు పెట్టేశాడు ఆయన. దేవుడే మనిషిగా భూమి మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేయాలన్నా దావీదు సింహాసనం మీద కూర్చోవాలి. ఇది దేవుడి యొక్క నీతి, దేవుడి యొక్క నీతి అండి. ప్రియమైన సంగమా, దావీదు తన కుమారుడైన సొలొమోన్ని దేని మీద ఊరేగించాడు తెలుసా? రాజు అభిషేకించడానికంటే గాడిద మీద ఊరేగించాడని. గాడిద మీద ఊరేగించాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయం 33 వచ్చిన చూడండి. మొదటి రాజు గ్రంథము 1వ అధ్యాయం 33 వచ్చిన. అంతటి రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడి మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనిని పట్టాభిషేకం చేసిన తర్వాత వీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యొక్కను కాకని ప్రకటన చేయవలెను. 35వ వచనం అండి. ఇశ్రాయేలు వారి మీద, యూదా వారి మీదను నేను అతనిని అధికారంగా నియమించున్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు తన కుమారుడైన సొలొమోన్ని ఆయన కంచెర గాడి మీద తీసుకెళ్ళి, ఏమండి, కంచెర గాడి మీద తీసుకెళ్ళి గీహంలో అభిషేకించాడు. అంటే రాజుగా ప్రతిష్ఠ చేయాలంటే యూదుల్లో ఆచారం ఏంటంటే గాడిద మీద తీసుకెళ్ళాలి. అదే ఆచారమైన ప్రభువైనా గొప్పవాడైనా సాత్వికుడై ఆ గాడిద పిల్ల ఎక్కైనా, ఏమండి, రాజుగా అభిషేకింపబడ్డాడు. ప్రియమైన సంఘమా, రాజుగా అభిషేకింపబడ్డాడు ఈయన. మనం చూసినట్టే ప్రభు యేసుక్రీస్తు వారికి రాజ్యాధికారం ఇచ్చింది మనుషులా లేకపోతే దేవుడు అండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడే ఇచ్చాడండి ఆయనకి రాజ్యాధికారము. దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడే భూప్రజలందరినీ కూడా, ఏమండి, భూప్రజలందరినీ కూడా న్యాయముగా, ఏమండి, నీతిగా ఆయన పరిపాలన చేయడానికి దేవుడే ఆయన్ని అభిషేకించిన. ఆ విషయాన్ని యెషయా గ్రంథం 9:6 మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆయన పుట్టక ముందే ఆయనకి రాజ్యానికి ఇచ్చేసాడు దేవుడు. ఏమండి, ఆయన రాజ్యభారం అన్నాడట. ఆ రాజ్యభారం అయింది ఆయన పుట్టక ముందే దేవుడు ఇచ్చేసాడు. అంతేకాకుండా ఆయన, ఏమండి, ఆ రాజ్య పరిపాలన చేసినప్పుడు ఆయన అక్కడ గొప్ప కార్యాల గురించి అదే శకం 9:7 తెలియజేస్తున్నాడు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలిగినట్లు సర్వకాలము
దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. రాజ్యమును నియమించును. నియమించును. న్యాయము వలనను న్యాయం వలన నీతి వలనను నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. సైన్యములకు అధిపతికి యెహోవా దీనిని నెరవేరుస్తున్నాడు. పూర్వకాలం ముందు క్రీస్తు 700 సంవత్సరాల క్రితం ప్రవక్తయే ప్రభువు యేసుక్రీస్తు వారిని భూలోకములో రాజుగా చేయడానికి ఆసక్తితో ఆయన దావీదు సింహాసనాన్ని ఇస్తున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ విధముగా ఈ రాజు, సాత్వికుడైన రాజు, రక్షకుడైన రాజు ఏమండి గాడిద పిల్ల మీద కూర్చున్నారు. చూడండి 5:11 వారు ఆ గాడిద పిల్లను యేసునాథుకు తోడుకుని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా దాని మీద కూర్చుని నేను దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ గాడిద మీద కూర్చున్నారు. అప్పుడు యెరూషలేములో ఆయన ఏమండి ఊరేగింపుగా బయలుదేరాడు. ఊరేగింపుగా బయలుదేరాడు. ఎక్కడి నుంచి? బేతనీయ దగ్గర నుంచి మొదలైంది ఆయన యొక్క ప్రయాణం, ఊరేగింపు ప్రయాణం. ఏ విధంగా సొలొమోను గిహోను తీసుకెళ్ళి అది కచ్చర గాడి మీద అవండి అక్కడ అభిషేకించి ఊరేగించారో ఆ విధంగా ప్రభువు యేసుక్రీస్తు వారిని కూడా అక్కడ రాజుగా గాడి మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్న అనగారిని అనబడిన వారు, లేని బీదలైన వారు వారికి ఉన్న బట్టలన్నీ కూడా దారి పట్టుకుని వేశారట. పెద్ద పెద్ద ధనవంతులకి ఏమేస్తారండి? రెడ్ కార్పెట్లు వేస్తారు. మన యేసయ్య ప్రభుకి మన రాజుకి ఏం వేశారు తెలుసండి? ఏమండి ఇదిగో మీరు అట్టుకొచ్చారు కదా ఈత మట్టలు, ఖర్జూరు మట్టలు, ఏమంటే ఒలివ మొక్కలు పట్టుకొచ్చి దారి పట్టుకుని వేసి వారి బట్టలు, వారికి ఉన్న బట్టలు దుప్పట్లు కానీ వారికి ఉన్న బట్టలు కానీ దారి పొడుగున దేవుడికి స్తోత్రం కలుగును గాక దారి పొడుగునా పరిచారంట. ఏమండి 8వ వచనం రాయబడి చూడండి. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలంలో నరికిన కొమ్మలను నరికిరి, మరియు ముందు వెలుచుండు వారును వెనక వచ్చి చుండు వారును జయము ప్రభు పేట వచ్చి వాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలంలో జయము. ఆయన కేకలు వేశారని దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ జనమంతా కూడా హృదయపూర్వకంగా ప్రభుని వారు హృదయంలో చేర్చుకుంటున్నారు. వారు ప్రభువుగా వారు అంగీకరిస్తున్నారు. ప్రియమైన సంఘం ఆనందము, సంతోషము, పట్లనేంత ఆనందము, సంతోషంతో ఊరేగుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఏమండి జయము హోసన్న ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక అనగా జయము ప్రభు పేట వచ్చేవాడు స్తుతింప అనగా యేసయ్య వాగ్దానం వేస్తాయని స్పష్టంగా వారు గుర్తించారట. ఏమంటే కీర్తన గ్రంథం 118:26 వచనంలో ఈ విషయం రాయబడింది. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక. ఏమండి వచ్చుచున్న మన తండ్రి దావీదు రాజ్యము స్తుతింపబడును గాక అని సర్వోన్నత స్థలంలో జయము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ విధముగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ బేతాన్ని నుంచి యెరూషలేముకి వెళ్ళినప్పుడు గొప్ప ఆనందము, గొప్ప సంతోషంతో ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క గోత్రాలన్నీ కూడా బహు సంతోషముతో, బహు ఆనందముతో ప్రియమైన సంగమ యెరూషలేములో ఆయన ప్రవేశించాడట. ప్రియమైన సంగమ దీని గురించి పూర్వకాలం మంది దానియేలు ప్రవచించాడట. దానియేలుగా ప్రవచించాడు. ఆ ప్రవచనము దానియేలు గ్రంథం 9:25 వచనంలో రాయబడింది. చూడండి. యెరూషలేమును మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తులకు అధిపతి వచ్చే వరకు 7 వారముల పట్టునని స్పష్టంగా గ్రహించబో. దేవుడికి స్తోత్రం. అభిషిక్తుడైన మాట అక్కడ ఏమో కింద 1 రాయబడి ఉంది మెస్సయ్య. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మెస్సయ్య పూర్వకాలం ముందు తన ప్రాప్త ద్వారా శ్రమించిన మెస్సయ్య రాజుగా ఆయన ఊరేగుతూ వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఈ విధముగా ఆయన ఊరేగుతూ వస్తుంటే పట్టణమంతా కూడా చాలా ఆనంద ఉత్సాహంతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నారట, ప్రభుని మహిమపరుస్తూ ఉన్నారట, ప్రభుని ఘనపరుస్తూ ఉన్నారట. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు
వారు మహిమపరుస్తూ ఉంటే శాస్త్రులు పరిచయం ఒళ్ళంతా మండుతుందట. శాస్త్రులు పరిచయలు ఒళ్ళంతా మండుతుందట. వెంటనే ఆయన మీద కోపగించుకున్నారట. వాళ్ళు ఆయన మీద కోపగించుకున్నారట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 20వ అధ్యాయం 15-16 వచనాలు ఆ యొక్క మాట రాయబడడం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాలు. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను, బాలు యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసిన దాని మాట మీరు అన్నను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయిన దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎంత గొప్పగా ప్రభుని అంగీకరించిన వారు, రాజుగా అంగీకరించిన వారు, ప్రభుని ఉదయంలో పెట్టుకుని రాజుగా అంగీకరించిన వారు అందరూ కూడా సంతోష ఆనందంతో ప్రభుని స్తుతిస్తూ మహిమపరుస్తూ యెరూషలేముకు వస్తే ఆ యొక్క పరిసయ్యులు యాజకులు పట్టరాని కోపంతో ప్రభుని అంటారు, ఇవన్నీ వినిచున్న వ్యక్తి అతను కేకలేంటి ఏంటంటే అప్పుడు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన 8వ అధ్యాయం 2వ వచనంలో శత్రువులను పక్క తెచ్చుకుని వారిని మాన్పివేటికై నీ విరోధులను బట్టి బాలు లెక్కయు చంటి పిల్లల లెక్కయు స్తుతుల మూలమున దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచ మానవాళికి అసలైన రాజు ఈయనే. ఎందుకంటే ప్రియమైన సంగమా, అసలైన రాజు ఈయనే. ప్రజలందరినీ సమానంగా ప్రేమించి ప్రజలందరినీ కూడా సమానంగా ప్రేమించి అందరికీ న్యాయం చూపే రాజు ఈయనే ఆ రాజు. ఇదే రోజున యెరూషలేములో ఆయన అభిషేకం పొందిన రాజుగా అభిషేకం పొంది దీనుడై గాడిద పిల్ల మీద వచ్చాడు ఆయన. ప్రియమైన సంగమా, దీనుడైన వాడిని ఎవరో లెక్క చేయరండి. దీని వల్ల ఎవరు లెక్క చేయరు. ఆ విషయాన్ని ఎంతమంది తెలుసుకున్నారు చెప్పండి. ఎవరు హృదయం అయితే తెరవబడిందో వారు మాత్రం అది అర్థం చేసుకున్నారు. ఈయన దీనుడిగా ఆయన గాడిద పిల్లని ఎక్కువ వచ్చాడు. ప్రియమైన సంగమా, ప్రభుకున్న సుగుణాలు ఈ లోకంలో రాజుకి అలాంటి సుగుణాలు ఉన్నాయంటే అలాంటి సుగుణాలు లేవు. దాంట్లో న్యాయం గల ఆ యొక్క సుగుణము దావీదు గారికి ఉంది. ఆ న్యాయం గల సుగుణం ఉన్నందుకే దావీదు గారు ప్రభు అనేక మార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అనేక మార్లు ఆయన జ్ఞాపకం చేసుకుని దావీదు లాంటి ఆ యొక్క పరిపాలన గురించి ఆనందించేవాడు. అలాంటిది ప్రభుకున్న సుగుణాలు ప్రియమైన సంగమా, రక్షణ గలవాడట, నీతి గలవాడట, రక్షణ గలవాడట, దీనుడట. ఎంత మంచి సుగుణాలు గల రాజును ప్రియమైన సంగమా ప్రపంచ మానవాళి కలిగి ఉండడానికి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగమే కాదు, ప్రపంచంలో ప్రభువు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించే వారందరికీ కూడా ఆ రాజుని దేవుడు అనుగ్రహించున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అనగా భూమి మీద ఉండగానే ఆ రాజు ఏ రాజు అయితే ఆయన నీతి గలవాడుగా, రక్షణ గలవాడుగా, దీనుడుగా ఈ 3 సుగుణాలు కలిగిన రాజుగా ఆయన ఉన్నాడు. ఆ రాజు రాజ్యంలో ఉన్నవారు కూడా అలాంటి సుగుణాలు గలవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి సుగుణాలు గలవారినే ఆయన కోరుతున్నాడండి. దానిని గ్రంథము నేను ముగింపు చేస్తాను. దానిని గ్రంథము 2వ అధ్యాయం 44 వచనంలో ఏం రాయబడిందో చూడండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక కానీ సరిపోతుంది, మరెవరికి చెందదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కానీ మరెవరికి చెందదు. ఆ రాజ్యం పొందుకోవాలంటే ఆ సుగుణాలు కలిగిన ప్రభు, నీతి గల సుగుణం, నీతి గల సుగుణం, ఆ సుగుణాలని పిల్లలకు ఉండాలి. ఆ సుగుణాలని పిల్లలకు ఉండాలి. నీతి గల సుగుణం ఉండాలి, దీనత్వం గల సుగుణం ఉండాలి, పొరుగు వారిని రక్షించే సుగుణం ఉండాలి. అలాంటి సుగుణం గలవారు మాత్రమే ఆ రాజ్యంలో ఉండగలుగుతారు. అది చేయండి. ఇలాంటి సుగుణాలు రక్షణ పొందిన వారికి ఎంతమంది ఉన్నాయండి? దేవుడు వాగ్దానం చేశాడు క్రీస్తుపూర్వం 700 సంవత్సరాల క్రితం రాజుని. ఈ లోక రాజ్యాల ఈ లోకంలో సంబంధించిన రాజులు సరైన పరిపాలన ప్రజలకు ఇవ్వట్లేదు, భక్షించే వారిలో ఉన్నారు.
రక్షించేవారుగా లేరు. నీతి న్యాయం అందరికీ కలగట్లేదు. అయితే అందరికి సమానమైన నీతి న్యాయాలు రక్షణ కలుగజేసి దీనుడిగా వారితో పాటు వారికి సమానంగా వారి హక్కులు ఇచ్చి వారితో పాటు ఉండే రాజు దేవుడు అనుగ్రహించున్నాడు. మరి ఆ రాజ్యంలో ఉండాలంటే అందరికీ ఇష్టమే. అయితే ఆ రాజుకున్న సుగుణాలు గల వారు మాత్రమే ఆ రాజ్యంలో ఉండగలుగుతారు. ప్రేమ సంగమా, ఆ రాజ్యంలో ఉండగలుగుతారు. అలాంటి సుగుణాలు అలవర్చుకోవాలని చెప్పి ముందుగానే దేవుడి వర్తమానం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి సీయోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ సుగుణాలు గనక దేవుని పిల్లలైన వారు కలిగి ఉన్నట్లయితే వారి జీవితంలో ఎప్పుడు ఆనందం సంతోషమే. ఒకవేళ అలాంటి సుగుణాలు లేకపోతే వారు ఏర్పరచబడిన వారు కాదు. ఏర్పరచబడిన వారు మాత్రమే ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి మాత్రమే చెందుతుందట. కాబట్టి ఒకవేళ అలాంటి సుగుణాలు లేకపోతే తప్పనిసరిగా అలాంటి సుగుణాలు అలవర్చుకోమని మరొకసారి ఆ రాజును మనకి దేవుడు ఆయన మనకిస్తూ తెలియజేస్తున్నాడు. మరి ఆ రాజును మనం అంగీకరిద్దాం. ఆ రాజు మనం కూడా ఆ యొక్క సుగుణాన్ని అలవర్చుకుందాం. ప్రియమైన సంగమా, అలాంటి కృపలు దేవుడు మనల్ని భద్రపరచును గాక. మరొకసారి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవుని గొప్పగా ఆనంద స్తుతిస్తూ ఏమంటే మహిమపరుస్తూ ఉన్నారు. మనం కూడా ఒక్క పాట దేవుస్తున్నాం. అందరూ బయటలేద్దామండి. హోసన్ననుచు స్తుతి పాడుచు